హలో అండి, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాము. మీరు ప్రీవియస్ వీడియోస్లలో చూసి ఉన్నారు కదా, మేము షాపింగ్ అయితే చేసాము. మనకి అఫ్జల్గంజ్ వెళ్ళాము. ఏం షాపింగ్ చేసాము, ఏమేమి తీసుకొచ్చాము, అలాగే ఇంకా అంటే డ్రెస్సెస్ షాపింగ్ కూడా చేసినాము. అవి కూడా మీకు అంత వీడియో అది మేము సరిగ్గా తీయకు ఆ క్రౌడ్లో, ఆ గోల్లో, ఆ హడావుడిలో మేము అంటే ఏమేమి తీసుకున్నాము ఏంటి అనేది మీకు క్లారిటీ కనిపించదు. చూపించలేదు కూడా అవ్వలేదు. ఏం తీసుకున్నాం, ఫైనల్గా ఏం తీసుకున్నాము అవన్నీ కూడా దగ్గర నుంచి చూపించాలి. కాబట్టి మేము ఇప్పుడు ఏమేమి తీసుకొచ్చాము, ఏమేమి షాపింగ్ చేసాము, మా గృహప్రవేశానికి సంబంధించి కావాల్సినవి ఏమేమి తీసుకున్నాము ఏంటి అనేది మీకు ఇప్పుడు బ్యాక్ కెమెరా పెట్టి చూస్తాను. మా ఉమా ఇందా నుంచే సందిగ్ధంలో ఉంది. ఇక్కడ చూపిద్దామా, ఇక్కడ కూర్చొని చూపించాలా, లేకపోతే హాల్లో కూర్చొని చూపించాలా, నేను కూర్చోడానికి నాకు ప్లేస్ సరిపోదు, అవ్వదు, నేను పట్టను అక్కడ అని అంటుంది. లేదు, నువ్వు పడతావు, నువ్వు కూర్చో, సరిపోతుందని చెప్పి నేను అంటున్నా. అదనమాట మా ఇద్దరి కింద డిస్కషన్ జరుగుతుంది. ఏమంటావమ్మా? పట్టవా? అంతలా ఉన్నాను, అక్కడే ఉన్నావులే, సన్నగా అయినావులే. కానీ సరే, మీకైతే ఇప్పుడు బ్యాక్ కెమెరా పెడతాను. బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాము ఏమేమి తెచ్చామో. ఓకే, ఫుల్ వీడియో చూసేసేయండి. ఓకే అండి, తీసుకొచ్చి నేతి ఇక్కడ పెట్టేశాను. పెద్దగా ఏం చేయలేదు, కానీ బిల్లు మాత్రం పెద్దగా అయింది. ఎంత పెద్దగా అయింది? చాలా పెద్దగా అయింది. చెప్తా నేను ఎంత అయిందో లాస్ట్. సరే, ఓకేనా? ఏం లేదు, మా దీవెనకి, మా వారికి, మా దీవెన బాబుకి అయితే బట్టలు తీసుకున్నాము. నేనైతే తీసుకోలే, నా ఆల్రెడీ ఉన్నాయి అనమాట. అందుకే నేనేం షాపింగ్ చేయలేదు నా కోసం. అలాగే దీవెనకి షూటింగ్ సంబంధించిన అన్ని వేసుకునే ఉన్నాయనేసి జ్యువెలరీ ఒకటి తీసుకున్నాం బేగం బజార్లో. ఇప్పుడే చూపిస్తాను, చూద్దాం. గొంతు పోయింది నాది, వాయిస్ సరికి రావట్లేదు. ఇవేమో నావే కంచి నుండి తీసుకొచ్చిన చీర, పట్టు చీర. నాకు ఆల్రెడీ ఉన్నాయి కట్టుకొని, మీకు తెలుసుగా. ఎప్పుడు దేగానే అప్పుడే కట్టుకొని, నాకు బద్ధకం అనమాట. తెచ్చిన అట్లనే దాచిపెట్టుకుంటే ఇట్లా ఇలాంటప్పుడు యూజ్ అయితే మనకు కొంచెం బడ్జెట్ టైట్గా ఉన్నప్పుడు యూజ్ చేసుకోవచ్చు. అలాంటప్పుడు ఏదైనా అవసరం ఉంది అని. ఇదైతే కంచి పట్టు చీర అనమాట. అది వచ్చి ఇప్పటికి 8 months అవుతుందా? అంతే కావస్తుంది, దాదాపుగా ఎప్పుడు మేము 1 year కావస్తుంది దగ్గర. అప్పటి నుంచి శారీ అయితే నేను అలాగే ఉంచుకున్నా, కట్టుకోలేదనమాట. నాకెందుకో కొత్త బట్టలు తొందరగా కట్టుకోబుద్ధి కాదు. మా వారికి మాత్రం చూడంగానే వేసేసుకోవాలి ఒంటి మీద. ఆయనకి బాగా ఇష్టం కొత్త బట్టలు. చూడండి, ఇది నా శారీ. ఆల్రెడీ మీరు ఒకసారి చూసే ఉంటారు, అందుకే నేనేం షాపింగ్ చేసుకోలేదు. ఎందుకు? వాళ్ళు చూసే ఉంటారా? వాళ్ళు చూసే ఉంటారు, నువ్వు షాపింగ్ చేసుకో. షాపింగ్ ఎందుకు, డబ్బులు అనవసరంగా ఉన్నాయిగా కట్టుకోనివని. ఇది కూడా ఆల్రెడీ చూసే ఉంటారు. ఇది మొన్ననే స్టిచ్చింగ్ చేయించేది, మీకు ఒక బ్లౌజు. ఇది కూడా అసలు కట్టుకోలేదు. ఇది తిరుపతిలో తీసుకొచ్చింది కదా. ఒకటి కంచి నుండి, ఒకటి తిరుపతి నుండి తీసుకొచ్చిన శారీస్ అట్లానే ఉంచుకున్నా కాబట్టి ఇప్పుడు యూజ్ అయ్యాయి అనమాట. ఏదో ఒక టైంలో కట్టుకొని ఉంటే మళ్ళీ ఇప్పుడు షాపింగ్ చేయాల్సి వచ్చేది ఖచ్చితంగా. కాకపోతే అలాగా ఏం పైన పెట్టకూడదు, కొంచెం అడ్జస్ట్ చేసి పెడతాను. ఇంకా మా దీవెన కోసం ఏమో శారీసే తీసుకొని స్టిచ్చింగ్ చేపిస్తున్నాము. ఈ కలర్ గ్రీన్లోనే కావాలంట దీవెనకి, ట్రెడిషనల్గా. ప్యారెట్ గ్రీన్ పింక్ కాంబినేషన్ కదా చిన్నప్పటి నుంచి, 90s 80s వాళ్ళకి హాఫ్ శారీస్ అట్లనే కావాలంట. అందులో ఇది 1000 పడింది అంతే. సారీ ఆర్ఎస్ బ్రదర్స్లో తీసుకున్నాం, 995 రూపీస్ పడింది. ఇది హాఫ్ శారీ కోసం తీసుకున్నాము. ఇది వ్రతానికి కావాలంట, వ్రతం రోజు. పింక్ వచ్చింది, దీని పళ్ళు కానీ స్క్రీన్ షాట్ తీసి అక్కడ చూసి స్క్రీన్ షాట్ తీసి పంపించింది మా దీవెన. దీని మీద పావురాలు ఏమి వచ్చినాయి, చిలకలు కావు ఇవి. చిలకలేనా? చిలక పచ్చ చీర మీద చిలకలు వచ్చినాయి, బాగుంటది. డిజైన్ ఏదైనా పర్లేదు, నాకు మాత్రం కలర్ అది కావాలని. కలర్ కాంబినేషన్ ఇదే కావాలంట. వెతికి 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 మరి ఇది తీసుకొచ్చాము. మెత్తగా కూడా ఉంది, పెద్దగా రఫ్ గా ఏం లేదు, మంచిగానే ఉంది, సాఫ్ట్ ఉంది. స్టిచ్ చేసిన తర్వాత ఎలా ఉంటుంది లుక్ అని. ఇప్పుడు అన్నీ అలాగే తీసుకుంటున్నాం మేము. సారీ తీసుకొని స్టిచ్చింగ్ చేయించడం, ఓనీ సపరేట్ గా తీసుకోవడం, అవి కూడా తీసుకున్నాము. ఇది వచ్చేసి నైట్ కి, ఇది షూటింగ్ కూడా పనికి వస్తుంది తీసుకున్నాం. ఒక్కసారికే కాకుండా తర్వాత కూడా యూజ్ అవ్వాలి కదా షూటింగ్ కి, దానికోసం అనేసి గృహప్రవేశం కోసం. ఎంత మెత్తగా ఉంది ఈ సారీ. ఎక్కువ సార్లు వేసుకుంటా చూడు.
జరీ వచ్చింది, కలర్ కాంబినేషన్ బాగుంది. ఇది స్టిచ్చింగ్ చేయించిన చాలా బాగుంటుంది. దగ్గర పెట్టేసి ప్లీట్స్ చేస్తే రెడ్ కలర్ ఓని రెడ్ కలర్ బ్లౌజ్ వస్తుంది దీనికి. ఇదన్నమాట, ఇది ఒక సారీ. ఇది వచ్చేసి ఎంత 1195 రూపీస్ పడింది. ఇది 1195 రూపాయలు పడింది. 1500ది. కాకపోతే అట్లా లేదు కదా చూడడానికి అంత కాస్ట్. కాకపోతే పట్టుకుంటే ఉంది, చాలా స్మూత్ ఉంది, తెలుస్తుంది. ఇవి మాత్రం దీవినాక్ అనమాట. ఇవి రెండు ఓనీలు వచ్చేసి నా వాయిస్ కొంచెం డల్గా రావచ్చు, అంత యాక్టివ్ లేదనమాట. ఇదేమో దీని మీదకి 2 డేస్కే మా అమ్మ 2 రోజులు షాపింగ్, జస్ట్ చిన్న పెద్దది కూడా కాదు, మళ్ళీ చిన్న షాపింగ్ చేస్తే అవును అలసిపోతావు. ఎట్లా అలసిపోయినావు 2 రోజులకే. ఇప్పుడే ఎట్లయితే ఇక కొడుకు పెళ్ళి బిడ్డ పెళ్ళి చేసేలోపు అప్పుడు ఇంకా వయసు పెరుగుద్ది. గ్రీన్ శారీ మీదకి ఇది పింక్, ఇది ఏదైనా వేసుకోవచ్చు, 2 మ్యాచ్ అవుతున్నాయి. ఒక్కొక్కటి ఓనీ 1000 1100 పడింది. ఇది ఓనీ అంతా. కాకపోతే ఇది 1 2 ఉంటే చాలు, ఒక 3 ఓనీలు ఉంటే దేని మీదకైనా మ్యాచ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఇంట్లో కూడా ఒక 4 ఉన్నాయి, కాకపోతే అవి అవ్వట్లేదు మ్యాచ్, అందుకే ఇవి తీసుకున్నాం. వ్రతం కాబట్టి మళ్ళీ వేసుకోకూడదు కదా. మామూలుగా ఎవరైనా ఎప్పుడైనా ఏదైనా వేసుకోవచ్చు, కానీ వ్రతం చేసినప్పుడు వేసుకోకూడదు కాబట్టి అట్లాగా. నెక్స్ట్ వచ్చేసి ఇట్ నెట్ అండి. మా వారి మా దియన్ బాబు చూపియాలంట. ఇవ్వండి ఇక్కడ మర్చిపోయా నేను బట్టలు తీసా, కానీ యాక్చువల్లీ ఎవరి బిల్ ఎంత అయింది ఇప్పుడు చెప్తాను నేను. మొన్ననే ఎంత చేశారు, మొన్న టీ షర్ట్లు వాడి. నేను అసలు నాకు వద్దనే అన్నా, మరి నువ్వే కావాలి ఉండాలి అన్నా, నాకు ఏదైనా పర్లేదు అన్నా. ఇది మా వారికి రామ్రాజ్లో పట్టు, ఇంకా అంటే షర్టు కింద ఎప్పుడు టెంపుల్కి వెళ్ళినప్పుడు వేసుకుంటారు కదా, ఓన్లీ ఇవి టెంపుల్స్కే యూజ్ చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు కొనుక్కున్న గుడికి వెళ్ళే వాళ్ళకైతే యూజ్ అవుతుంది. ఇది పంచ స్టిక్, అది స్టిక్ 2510 రూపీస్ ఈ సెట్ మొత్తం. ఇదేమో స్టిక్ చేసుకునేది అనమాట, లుంగి లాగా, లుంగి టైపు. ఇది పైన ఇంకా షర్ట్ తెలిసిందే, దీని కింద నుంచి వస్తుంది. ఇది ఎందుకులేండి. అదేంటిది నీ చేతిలో? ఇది పై పంచాలండి, పర్ఫ్యూమా ఏమి ఇచ్చారు? అవునా? ఓ ఇది బాటిల్, ఇది నాకైతే తెలియదు, నేను పర్ఫ్యూమ్ అనుకున్నా. కచ్చి పట్టుకుంటా, నాప్కిన్ అదే పర్ఫ్యూమే, ఇట్లా చేతిలో పట్టుకుంటారు కదా. మంచి వాసన వస్తుంది. నాప్కిన్ కూడా ఇచ్చారు ఇందులోనే, పంచ పై పంచ షర్ట్ ఇచ్చారు. ఇది ఒక పట్టుకోవాలి అట్లా నాప్కిన్, కాటన్ కర్చీఫ్ ఒకటి, దాంట్లో మంచిగా స్మెల్ కోసం ఇది ఇచ్చారు. ఇప్పుడేం ఓపెన్ చేయట్లేదు. షాపింగ్ చేసాం కానీ అంతా హడావుడిగా ఇంట్లో అటు ఇటు తిరిగేసరికి అక్కడ చూపించాలంటే గందరగోళంగా ఉంటుంది షాపింగ్లో. అది ఇదైతే ఇంకా క్లోజ్ చేస్తున్నాను. ఒకటేనా 2 కదా? అక్కడ కింద ఉంది. ఇదైతే గృహప్రవేశానికి. ఇవి నార్మల్వే, తక్కువ కాస్ట్. తక్కువ అంటే వైట్లో రామ్రాజ్లోనే వైట్లోనే పంచ, సేమ్ పంచ పై పంచ. దీని మీదకి బనీను, వ్రతానికి బనీన్ వేసుకుంటారు. ఏ అవసరం లేదా తీయకది, మళ్ళీ నీకు పెట్టాలా నలిగిద్దంట, తీయొద్దా వచ్చేసి ఇట్లనే వస్తుంది. కాకపోతే షర్ట్ లేదు, అదే మన దగ్గర తర్వాత తీసుకోవచ్చు షర్ట్, కొత్త వేసుకోవాలి. ఇవి మా వారి, ఇవి మా దీవెన్ బాబు. ఆయనకి అదే కావాలని ఆయన వస్తా అన్నాడు. ఇంకా ఏంటి లాక్ పెట్టేసిందా? దానికి లాక్లే ఉండవు, సేమ్ ఇంకా నాలాంటిది షర్టు. కాకపోతే వాడు ఎప్పటి నుంచో వేసుకుంటాడు. ఇవి పొట్టిగా అయిపోయినాయి అన్నమాట. అవును, ఒక ధోతి మొత్తం నువ్వు తీసినావంటే మళ్ళీ నీకు మడత పెట్టడానికి రాదు. చూడండి ఒక సేమ్ ఉంటుందండి అదే. మళ్ళీ నువ్వు అయితే మడత పెట్టడం నీకు రాదు, మళ్ళీ అంత నలిగిపోద్ది. బాగా 5 years వాడాను, తర్వాత ఇవి తీసుకున్నాను అనమాట. తీయట్లేదు, ఎందుకు ఆవేశపడతారు? నువ్వే ఆవేశపడుతున్నావు. నేను జస్ట్ ఇట్లా చూపిస్తున్నా అంతే. ఇట్లా బటన్స్ వస్తాయి.
ఈ డ్రెస్ కూడా 1500 అయింది. వీళ్ళిద్దరికే ఎక్కువైంది, నాకు అసలు కాలే. మా దీవెనమ్మకైతే 2000 చున్నీస్, 4000 చేంజ్ అయింది. 4000 చేంజ్ వాళ్ళ నాన్నవి, 4000 చేంజ్ కూతురువి. నాయి 4000 చేంజ్ ఎందుకైంది? 2500. 2500 ఇది 1000, అంతే సెట్. 1000 ఇది 300. ఇది 300 సెట్ కాదు, ఇది సపరేట్ ఇచ్చిండు. ఏదో ఒక లుంగి 1000. ఇది లుంగి 1000, 995. 1000 టీ మొత్తం అసలు ఇనికిపోతున్నా నేను బంద్ చేయమని చెప్పినగా. ఓకే అండి, ఇదనమాట మా దీవెన్ బాబు డ్రెస్. ఇంక ఇవైతే పక్కన పెట్టేస్తున్నాను. అలాగే దీవెన్కి మార్నింగ్ అందరు 2 తీసుకున్నారు, గృహప్రవేశానికి ఒకటి, వ్రతానికి ఒకటి. ఇది తర్వాత కూడా వేసుకోవచ్చు అనే ఉద్దేశంతో తీసుకున్నాను అనమాట. కుర్తా పైజామా 700 పడింది, 745 రూపీస్. చాలా మెత్తగా, చాలా బాగుంది క్లాత్. ఇది ఒకటి సెట్, అది సెట్. ఇది కూడా దీంట్లో పెట్టేస్తాను. ఇంకా నెక్స్ట్ ఇంకేం లేవు. అది ఈవెన్ బాబుకి వాళ్ళ నాన్నకి బనీన్స్, కొత్త బనీన్స్. యాక్చువల్గా కొంచెం టైట్గానే ఉంది. ఇప్పుడు ఎవరికైనా అట్లే ఉంటుంది కదా పెళ్ళి ఇల్లు తీసుకున్నప్పుడు. కాకపోతే ఇంపార్టెంట్ ఉన్నాయి మాత్రం ఖచ్చితంగా తీసుకోక తప్పదు. ఎవరు తీసుకున్నా తీసుకోకపోయినా మామూలుగా కొత్త బట్టలు 100 రూపాయల చీర అయినా సరే ఖచ్చితంగా కట్టుకోవాల్సిందే కొత్తవి. ఇవి వచ్చేసి దీవెనకి నగలు వేసుకుంటే నేను ఒక్కరోజే వేసుకుంటాను అంతే, గృహప్రవేశం అప్పుడు. తర్వాత మా దీవెనమ్మకి ఎక్కువ నేను వేసుకోను, వేస్తే ఆల్రెడీ. ఇందులో వచ్చేసి దగ్గరికి వస్తే కనిపిస్తాయి. పెట్టిన దగ్గరికి పెట్టిన 5x. ఓపెన్ చేయనా? ఇవి బేగం బజార్లో తీసుకున్నవి బ్యాంగిల్స్. మధ్యలో ప్లెయిన్ మట్టి గాజులు అలా వేసుకొని ఇక్కడ అలా వేసుకోవడానికి సింగిల్ బ్యాంగిల్ వేసుకోవచ్చు, 2 కూడా వేసుకోవచ్చు అనమాట. ఇది ఇందులో వచ్చేసి మనకి వైట్, పింక్, గ్రీన్ స్టోన్స్తో వచ్చినాయి బ్యాంగిల్స్ దీవెనకి. కొత్త కవర్లో ప్యాక్ చేసి వచ్చారు. బాక్స్ కూడా ఇచ్చారు, అదొకటి ప్లస్. ఇది వచ్చేసి నాకు అసలు లేవు ఇలాంటివి బ్యాంగిల్స్, ఫస్ట్ టైం తీసుకున్నా. అన్నీ నేను ఏరి తక్కువ కాస్ట్లో తీసుకున్నా. మొత్తం అన్ని దీపిచ్చి డబ్బాలలో సెట్ అయితే 3,000-4,000 ఉంది. కాస్ట్ ఎక్కువగానే అనిపించింది నాకు, అదొకటి తక్కువ అంటారు. అయితే మామూలుగా అయితే ఇంకెక్కువ ఉంటుంది ఏమో, అక్కడికి వెళ్ళాం కాబట్టి తక్కువేమో. నేను ఎప్పుడు వెళ్ళలే, నాకు అంత ఐడియా లేదు, ఫస్ట్ టైం ఇవి షాపింగ్ చేయడము. కావాలంటే దీని షూటింగ్ పర్పస్ అయితే ఆన్లైన్లో షాపింగ్ చేస్తాము, యోదా ఉంటే అవి పెట్టుకునేది. కానీ ఇప్పుడు మాత్రం ఇంకెప్పుడైనా ఉంటే బాగుంటుంది కదా అనేసి తీసుకున్నాం అనమాట. ఇవి నావి కనిపిస్తుంది, ఎక్కడ కనిపిస్తుంది? ఇక్కడే కనిపిస్తుందా? ఓకే అండి. వచ్చి 2 బ్యాంగిల్స్, 4 అయితే కాస్ట్ ఎక్కువ ఉంది, అందుకే 2 జాలని తీసుకున్నాం. అంతా బడ్జెట్లో చేసామన్నమాట షాపింగ్, బట్టలు కానీ ఇవి కానీ. చూపించిన ఇక్కడ పెడతాను. ఇది ఒకటి హారము, ఇది ఒకరోజు నేను వేసుకుంటా, తర్వాత షూటింగ్కి. యాక్చువల్ దీవెనకి సెట్ అయ్యే తీసుకొచ్చాము, నేనేం పెద్ద ఎప్పుడు వేసుకోను కాబట్టి. తనకి షూటింగ్ యూజ్ అయ్యాయి, తను పెట్టుకునే ఇయర్ రింగ్స్ ఆమెకు నచ్చినవి తీసుకొచ్చాం అనమాట. కనిపిస్తుందా? దీని మీదకి ఇయర్ రింగ్స్ వచ్చాయి, లక్ష్మీదేవి కాయిన్స్ తోటి వచ్చిందనమాట. పికాక్ గ్రీన్ కలర్ స్టోన్స్తోనేమో ఇది వచ్చింది. దీనికి థ్రెడ్స్ ఏమీ లేదు, చైన్ ఇచ్చారు. డిజైన్ చూపిస్తా ఆగండి. ఇవి 30s, ఇది ఒక సపరేట్ బాక్స్లో పెట్టాల్సింది. ఇదేనండి, హెవీగా రెడీ అయినప్పుడు షూటింగ్లో మేకప్ వేసుకొని ఎక్కువ హెవీగా డ్రెస్అప్ అయినప్పుడు బాగుంటుంది అనేసి ఈ టైప్లో లేదు హెవీగా, అందుకే ఇది తీసుకున్నాను. నేను ఒకరోజు పెట్టుకొని మళ్ళీ మా దీవెనమ్మకి ఇచ్చేస్తాను. అన్నీ నీకే నాకే అంటున్నావు, నేను పెట్టుకుంటా అంటావు మమ్మీకి చెప్పి. నేను పెట్టుకొని మమ్మీకి ఇస్తా అంటున్నా, మమ్మీ పేరు చెప్పి వేసుకుంటాను అట్లే. నేనేం అసలు నేను వేసుకోను, నాకు సెట్ కూడా అవ్వవు. ఇదనమాట, ఇది ఒక సెట్.
విజిటింగ్ కార్డు కూడా ఇచ్చినట్టున్నారు వాళ్ళు. కాకపోతే మనకి తక్కువ కాస్ట్ లో కావాలన్నా కూడా చూపించారు పాపం. వెతికి చాలా టైప్ 1.5 hours పట్టింది. కానీ వెళ్ళడానికి రావడానికి అయితే అక్కడ మేము ఎక్కడెక్కడ అని ఎతకడానికి టైం పట్టింది. ఇన్స్టాలో చూసి వెళ్ళాం కదా, మొత్తం అంతా అసలు అక్కడ చూసినట్టు ఏం లేదు. కాస్ట్ లేవు, రెస్పాండ్ అవ్వట్లేదు. ఇంకోటి ఏంటంటే యాక్చువల్గా ఎవరైనా పోవాలనుకుంటే బేగం బజారు సాటర్డే సండే మాత్రం వెళ్ళకండి. చిన్న చిన్న షాపులకే వెళ్ళండి, అక్కడ మన బడ్జెట్ లో దొరుకుతాయి. పెద్ద పెద్ద షోరూమ్ లాగా ఉంటాయి చూసారా, అట్లా అసలు వెళ్ళమాకండి. ఒకవేళ ఏదైనా ఇట్లనే ఏదైనా అకేషనల్ గా తీసుకోవాలనుకుంటే మాత్రం ఇదొకటి. నెక్స్ట్ దీవెనకి వడ్డాను ఆల్రెడీ ఒకటి ఉంది కానీ అది స్టోన్స్ తో ఉందన్నమాట. ఇట్లా సింపుల్ గా అన్ని లక్ష్మీదేవి వచ్చినాయి తీసుకున్నాము. ఇది ఒకటి, ఇది చిన్నగా ఉంది కాదు, చాలా చేసుకోవచ్చు, ఎక్స్టెన్షన్ అవుతుంది, చేయొచ్చు దాన్ని. ఇది ఒకటి వడ్డాను. నెక్స్ట్ వచ్చేసి ఇవి చంపస్వరాలు, ఇది కూడా లక్ష్మీ అమ్మవారు అట్లనే వచ్చింది. యాక్చువల్గా అప్పుడే వచ్చింది కొత్త స్టాక్, మేము వెళ్ళిన తర్వాతనే వీటిని అటాచ్ చేసి ఇచ్చారనమాట ఈ పూసల్ని. బాగుంది కదా, నాకు బాగా నచ్చినాయి ఇవి. 5,000 అయినా మొత్తం వీటన్నిటికీ. చంపస్వరాలు బాగుంది కదా. ఆన్లైన్లో కూడా ఉన్నాయి, తీసుకోండి కావాలంటే. కాకపోతే ప్రైస్ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది ఇట్లా పెట్టుకోవడానికి. యాక్చువల్ ఉల్టా పెట్టాను నేను అటు ఇటు. ఇవి చంపస్వరాలు సేమ్. రెండోది కూడా నెక్స్ట్ పాపడి పిల్ల. ఇది చైన్తో తీసుకోలే, జస్ట్ హుక్ ఉన్నది తీసుకున్నాం. దీనిపైన కూడా అమ్మవారే వచ్చారు. అంత సెట్ అంతా సెట్ కాదు, ఇది మ్యాచ్ చేసి సపరేట్ సపరేట్ అన్నీ తీసి సేమ్ మనకి స్టోన్స్ మ్యాచ్ అయ్యేలాగా, కింద ఈ పల్స్ మ్యాచ్ అయ్యేలాగా అమ్మవారు వచ్చేలాగా తీసుకున్నాం అనమాట. ఎక్కడ పెట్టాలి, ఇక్కడ పెట్టాలి. ఎట్లా పెట్టడం అంత బాగా రాలేదు, ఇట్లే మంచిగా వస్తుంది. ఇట్లా ముకుంద జ్యువెలర్స్లో ఇట్లనే చూపిస్తా. బాగుంది కదా, చిన్నగా ఉంది, మరీ చిన్నగా లేదు మరీ పెద్దగా లేదు. మోడల్స్ కూడా ఉన్నాయి కానీ నక్షి టైప్లో తీసుకున్నాం అనమాట, కొంచెం బ్లాక్ బ్లాక్గా ఉంటాయి కదా అట్లా. ముకుంద జ్యువెలర్స్లో ఎన్ని వెరైటీస్ ఉంటాయి, గోల్డ్ అన్నీ, ఇయర్ రింగ్స్, బ్లాక్ బీడ్స్, నెక్లెసెస్, వడ్డానం, బ్రాస్లెట్స్, ఇవన్నీ కూడా ఇప్పుడు తెచ్చినవన్నీ మనం గోల్డ్ ఎప్పుడు చేయించుకోవాలని చూడాలి, అంతే. చేయించుకో టైం రావాలి. ఏంది నవ్వుతాను. ఇది కూడా దీవెన వేసుకుంటుంది. అమ్మో ఇదేమో రావట్లేదు. ఇది కూడా నక్షి టైప్లోనే, ఇది ఉండడమే ఇట్లా అంటే కలర్ఫుల్గా లేకుండా. అదేమో కలర్ఫుల్గా ఉంది కదా, ఇది కొంచెం దానికి కాంట్రాస్ట్, దాని మీదకి మ్యాచింగ్ బుట్టలు. ఓకే, బుట్టలు వచ్చాయన్నమాట. చంపస్వరాలు కూడా అవే. దీనికి 2 నకలు. ఇది లాంగ్ హారం కదా, సేమ్ బ్యాక్ సైడ్ ఇంకో కవర్ వేస్ట్ అవ్వకుండా బ్యాక్ సైడే ఇది ఇచ్చారు. ఇది షార్ట్ సేమ్ అందులోనే. ఇది ఫుల్ వీడియో, ఇది షార్ట్ వీడియో లాగా. ఇవి అనమాట తీసుకున్న నగలు. అయితే ప్రస్తుతానికి ఇవి ఇంకెక్కువ ఏం తీసుకోలేదు మేము, అంతే. ఇంకా నెక్స్ట్ అయితే ఇవి కూడా తీసుకున్నాం, పెద్ద ప్లేట్స్. ఇవి జస్ట్ అది వేసుకోవడానికి, పూలు, ఫ్లవర్స్, పండ్లు అలాంటివి పెట్టుకోవడానికి. ఒక్కలు, తమలపాకులు. ఇవి 1 2 4, ఇవి 4. ఇది ఒకటి పెద్దదేమో నా దగ్గర ఎప్పుడైనా పూజకి యూజ్ చేసుకున్నా లేవు కాబట్టి. ఇవి వచ్చేసి 40 రూపీస్ అనుకుంటా కదా. ఇది ఈ చిన్నవి ఒకటి 40, ఇది పెద్దది లేదు, ప్రైస్ లేదు కానీ ఎంతో ఇచ్చిండు. మొత్తం 120 అయింది మొత్తం కలిపి. 40 120 రూపీస్ వేసారా ఆయనకి? ఒకటి అదే 40, 35కి ఇచ్చిండేది. 40 అన్న ఎంత చెప్తే 40కి ఇచ్చిండు. 40 ఎంత 160 అక్కడ అయింది. ఇది 60యా 70 చెప్పాడు అంతే. 70కి ఇచ్చిండు అనుకుంటా, 70 రూపీస్. ఎన్ని రోజులు వస్తాయో తెలియదు కానీ అంత అంటే వెయిట్ ఎక్కువ ఉండవు, జస్ట్ వెయిట్ ఉంటాయి కానీ అంత గట్టిగా ఉండవు. వెయిటే ఉంది.
మన పెద్ద దీన్ని రోజు ఏం ఇట్లా వాడడం పూజల టైప్ లోనే ఇది అది ఉంటది కదా మన కార్డ్బోర్డ్ బాక్స్, దాన్ని షేప్ చేసి డిజైన్ చేసి దానిపైన సిల్వర్ కోటింగ్ వేసారో మరి స్టిక్ చేస్తారో తెలీదు. అవి కాకపోతే బాగుంటాయి, మన స్టీల్ ప్లాస్టిక్ వాటి కంటే బాగుంటాయి. అక్షింతలు, పూలు, తమలపాకులు, వక్కలు, పూజకు సంబంధించింది కొబ్బరికాయలు, ఇవి బట్టలు పెట్టుకోవడానికి పూజ దగ్గర వాటికి బాగుంటాయి అనేసి తీసుకున్నాము. బాగుంది కదా. ఇలాంటి యాక్చువల్లీ ఇంకో 2 తీసుకోవాలండి, వద్దనండి మనం అందుకే వచ్చేసిన. చెప్పాం కదా అంత బడ్జెట్లో చేసామని. అట్లా ఈ 4 ఇది ఒకటి 5 బడ్జెట్ ఫ్రెండ్లీ. రోడ్డు మీదనే తీసుకున్నారు, పెద్ద షాప్లో ఏం తీసుకోలే, బయట అమ్ముతున్నారు, అక్కడే తీసుకుంటున్నారు. ఈ ఒక 2 క్లిప్స్ మళ్ళీ 2 తెచ్చినావు అమ్మా. ఇంకా ఒకటి మమ్మీ తీసుకుంది, ఒకటి యోదా తీసుకుంది, ఇంకో 2 ఉంచుకుంది. తీసుకోవచ్చుగా ఒక 5 రేపు మీకు పోతూనే ఉంటాయి. 4 తెచ్చా, నాకు ఒకటి ఉంది పాతది, 5 ఉన్నాయి. ఎన్ని తెచ్చినా పోతూనే ఉంటాయి, అసలు దొరకవు మళ్ళీ కొత్తగా తెచ్చి పెడితే. క్లిప్పులు, టిప్ టాప్ క్లిప్స్, ఫ్లక్కర్స్, ఈ క్లిప్పులు, గ్లాసులు కూడా తీసుకున్నాను నేను. అడిగి ఒక 6 తీసుకున్నా ఆల్రెడీ. ఇంట్లో పాతవి 6 ఉన్నాయి, మొన్న రీసెంట్గా తీసుకొచ్చినాయి, ఇప్పుడు టీ దగ్గర పెట్టా. ఇవి ఒక 6 ఉన్నాయి, మళ్ళీ 6 తీసుకున్నాను. ఎందుకంటే మేము తాగి తొందరగా గిన్నెలు పని వచ్చాము, అందుకే గ్లాసులు ఉండాలని. ఎవరైనా ఎక్కువ వచ్చినాడు ఒకరికి ఒక దాంట్లో పోస్తే పాప మంచిగా అనిపించదు కదా, అందుకే తీసుకున్నాం. నెక్స్ట్ ఇంకేం లేవు. ఇవి మా డస్ట్బిన్ ఎలక కొరికేసింది మొత్తం. ఇక్కడ ఉన్నది వెనక మొత్తం ఏం లేదు, ముందే మంచిగా ఉంది, క్యాప్ ఉంది, కానీ మొత్తం కొరికేసింది, అందుకే తెచ్చి. ఎట్లాగో వాష్ ఏరియాలోకి 2 వాష్రూమ్స్లోకి బయట బాల్కనీ ఒక ట్యాప్ ఉంటుంది, 4 బకెట్స్ కావాలి, అందుకే అందులోకి ఇందులోకి తిప్పడం ఎందుకని ఇవి తీసుకున్నా. 200 పడింది ఇక్కడ. మా దగ్గర షాప్లోనేమో 300 ఉంది ఒక్కొక్క బకెట్, 100 రూపీస్ డిఫరెన్స్. మగ్గులు సారీ ఇక్కడ వలగొట్టేలా ఉన్నా. డస్ట్బిన్, ఈ మ్యాట్స్ అయితే నార్మల్గా తీసుకున్నా, మొత్తం అంతా అయిపోయి మనం సర్దుకున్న తర్వాత కొంచెం సిప్ అవ్వకుండా ఏమంటారు దాన్ని, మంచివి స్టిక్ అయ్యే ఉంటాయి అవి తీసుకున్నా. వీటికి ఎట్లాగో పసుపు అంతా తొక్కిడి అవుతుందని కొంచెం కాటన్వి తీసుకున్నా, వాటర్ పీల్చుకోవడానికి. చెత్త కూడా తీసుకున్నా, 2 బకెట్స్ తీసుకున్నాము. వాటర్ బాటిల్స్ ఇక్కడ ఉన్న ఒకటి పగిలిపోయింది, ఇది అక్కడికి 3 days 4 days ఉంటే నీళ్ళు పట్టుకొని ఉంచుకోవడానికి, నైట్ టైం తాగడానికి అని. ఊరికే గ్లాసులు ఏం తాగుతామని ఇది తీసుకున్నా. ఇది కూడా 100 150 తీసుకున్నా అంతే. పెద్దగా ఉంది కదా, ఊరికూరికి ఎందుకు కిందికి వెళ్ళడం అని తీసుకున్నా, బద్ధకం వేసి ముందు ఆలోచించి. కొత్తది ఇల్లు తుడుచుకోవడానికి మాప్ ఒకటి, ఇది కూడా మనం పిండేదాన్ని. అలాగే 2 పెద్ద మ్యాట్స్. ఈ మ్యాట్స్ అయితే ఇక్కడ నేను అడిగినప్పుడు మేము ఒకటి 500 చెప్పారు, ఇది 200కే ఇచ్చింది. అక్కడ చాలా పెద్దది, హాల్ కంటే పెద్దగా ఉంటుంది. ఇది బెడ్రూమ్ లో పట్టిద్ది, బెడ్రూమ్ అంత ఉంటుంది ఇంచుమించు. ఇది 6x6 ఉండదు, 6x6 ఉంది. 2 తీసుకున్నాం, 200 పూజ దగ్గర వేసినా సరే, ఒకటి బెడ్రూమ్ లో వేసుకున్నారు, పడుకుంటారు కదా అని. కానీ అక్కడ చాలా మనం చేయాలి, కానీ ఓపిక తోటి చాలా తక్కువ వస్తాయి బయట వాటితో పోల్చుకుంటే. చాలా మంది కూడా అక్కడి నుంచి తీసుకొస్తారు హోల్సేల్ని. అంటే నేను ఇత్తడిది పాలు పొంగించుకోవడానికి ఇత్తడి పాల సరం ఉంటుంది కదా, అది తీసుకుందాం అనుకున్నా. 1600, 2000, 3000, 4000 చెప్పారు. ఎందుకు అంత ఉండదు, దగ్గరలో ఉన్న షాప్లో తీసుకోవచ్చులే అనేసి ఇంకా తీసుకొని రాలేదనమాట. నెక్స్ట్ ఇంకేంటి, బ్లాంకెట్స్ అయితే అన్నీ ఉన్నాయి, బెడ్షీట్స్ కూడా ఉన్నాయి, ఇంకా డెకరేషన్ క్లాత్స్ ఒకటి ఉంది బుక్ చేసుకునేది. ఇంకేమనుకున్నా గుర్తురాడుతున్నా కానీ ఇంకా చిన్నవి 50-100 రూపీస్ ఉన్నాయన్నమాట తీసుకున్నాను. ఇదంతా ఎందుకు తీసానంటే ఇప్పుడు టైలరింగ్ మా అక్క దగ్గర పంపించాలి. నా శారీస్ కానీ దీవెన హాఫ్ శారీస్ కానీ అన్నీ స్టిచ్చింగ్ చేసేది మా అక్కనే, శిరీష రెడ్డి డిజైనర్. అక్కడే కుట్టించాను నేను అన్ని బ్లౌజెస్ కూడా ఇంతవరకు మొత్తం అన్ని దాదాపు 1.5 year అవుతుంది. దీవెన హాఫ్ శారీస్ కానీ అవి కానీ నేను డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను చూడండి. ఇప్పుడు సీజన్ కాబట్టి కొంచెం ముందే పంపిస్తున్నాను. అందులో మనకి మేము గృహప్రవేశం అనుకుంటున్నాం, మేము డేట్ అయితే ఇంకా అంటే మేము అనుకుంటున్నాం కానీ మీకేం చెప్పలేదు, చెప్తాము నెక్స్ట్ వీడియో. దీనికి ముందు వీడియో వస్తుంది, దీని తర్వాత వస్తుంది తెలియదు, కానీ డేట్ అయితే అది అనుకుంటున్నాము. ఇంట్లో కొంచెం లేడీస్ ప్రాబ్లమ్స్ అవి పరిస్థితిని బట్టి ఇంకా మంచి రోజులు కూడా May 13 వరకే ఉన్నాయి, తర్వాత మూడాలు ఉన్నాయి అనేసి అన్నారు అయ్యగారు. అందుకోసమే నేను ఇవన్నీ ముందే షాపింగ్ చేసి పెట్టుకున్నా. ఎందుకంటే మా వారికి ఇప్పుడు ఈరోజు మండే 6th నుంచి మళ్ళీ 22nd వరకు షూటింగ్సే ఉన్నాయి కంటిన్యూస్గా. మాస్ జాతర, ప్రాక్టీసు షూటింగ్ 3 స్కెడ్యూల్స్ ఉన్నాయి అనుకో.
4 ఉన్నాయంట. మధ్యలో అసలు ఇంకా వాళ్ళు వచ్చి అన్నం తిని వెళ్ళిపోవడం అంతే ఉంటది, బిజీగా ఉంటారు అనేసి తీసుకొని ఇప్పుడు మాకు షెడ్యూల్ గ్యాప్ వచ్చింది, అందుకని చెప్పేసి ఇంకా ఈ గ్యాప్ లోనే మెయిన్ ఇప్పుడు ఇన్ని రోజులు 10-15 రోజుల ముందు షాపింగ్ చేయడానికి కారణం అదే అనమాట. అక్క కూడా కొంచెం టెన్షన్ ఎందుకు ఇవ్వడం, టైం ఇద్దామనేసి. అందులో మా వారికి కూడా కుదరదు అనమాట, దేనికి బయటికి రమ్మని అడిగి తెచ్చుకోమంటారు. ఈ ఎండలోని అంత పోయి తెచ్చుకోలేము, అందుకే వాళ్ళకి ఖాళీగా ఉన్నప్పుడే మెయిన్ పెద్దవి అయితే తీసుకున్నాం. బట్టలు షాపింగ్ అయిపోయింది, ఇంకా చిన్నవి అంటే మా పక్కన షాప్స్ ఉంటాయి, నేను మా దీవెన్ బాబు అని వెళ్ళి తెచ్చుకుంటాం అనేసి ఆ ఉద్దేశంగా ముందైతే షాపింగ్ చేసాము. డేట్ కూడా ఫిక్స్ చేసి మీకు చెప్తాము ముందు, ఓకేనా? ఇవన్నమాట మేము తీసుకొచ్చుకున్నవన్నీ. ఎలా అనిపించినాయి ఏంటి అనేది తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే కొత్తగా చూసే వాళ్ళైతే మా పల్లె వంట ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి, కూడా అవుతుంది. అబ్జర్వ్ చేయాలంటే మాత్రం సాటర్డే సండే మాత్రం వెళ్ళకండి, వెళ్ళకపోతుంది. అక్కడ పొల్యూషన్ కి నాకు ఇంట్లో ఒక్కదాన్ని ప్రశాంతంగా సైలెంట్ గా పని చేసుకుంటూ ఉంటాను కదా, మామూలు జనాలలో పోతేనే నాకు తలనొప్పి వస్తుంది. ఏదైనా ఫంక్షన్కి అట్లా కళ్ళు తిరగడం అట్లా అవుతాయి. అంతమంది జనం ఇటు గుద్దుకొని ఎదురుగా ఇటు పోయినాం అనుకో, ఇటు పోదాం అని చెప్పి వాళ్ళు ఇటు తిరిగి వచ్చి మళ్ళీ అటే పోతున్నాం, అసలు ఎటు పోవాలో అర్థం కావట్లేదు. మామూలుగా మనకి 2-వీలర్ 4-వీలర్ పోతే అబ్బా ఇప్పుడు మళ్ళీ యూటర్న్ తీసుకోవాలా, లేకపోతే జనాలలో వెళ్ళాలనుకుంటున్నాం. కానీ నడుచుకుంటూ వెళ్తే కూడా మనం అబ్బా మళ్ళీ ఇప్పుడు ఇటు తిరగాల అంటే అట్లా తిరగలేకుండా ఉంది అక్కడ జనాలు. వదిలిపెట్టి వస్తే నేను వారమైన ఇంటికి రాలేను, అంత నా తెలివితేటలకి అక్కడ వదిలిపెట్టి వచ్చారనుకోండి, అసలు నేను ఎటు పోవాలో, ఏ గల్లీ పోయినామో, ఎటు బయటికి రావాలో కూడా ఛాన్సే లేదనమాట. అట్లా ఉంటుంది అక్కడ. ఎత్తి తీసుకున్న బట్టలు, వీళ్ళ 3 బట్టలు, నావి 4 బట్టలు, కొంచెం ప్లేట్స్, నగలు, ఇంతే. చేసింది కొంచెమే కానీ చాలా టైం పట్టింది. నైట్ ఎప్పుడో 7:30కి ఏమో వచ్చినాం అనమాట. చాలా ఘోరంగా ఉంది. చిన్న వాటికి ఇలా అయితే పెద్ద వాటికి ఈసారి నుండి అన్నీ ఆన్లైన్లో తెప్పించుకుంటాం. బాయ్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.